కర్నూలులో మద్యం దుకాణాలపై మహిళల ఆందోళన ఉధృతం అయింది. నగరంలో కల్లు మద్యం దుకాణాలపై దాడులకు దిగారు. ఓ మద్యం షాప్పై దాడి చేసిన మహిళలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మందు సీసాలను పగలగొట్టారు. ఇళ్ల మధ్య దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహిస్తున్నారు మహిళలు. ఇళ్ల మధ్య వైన్ షాప్ల తాగుబోతుల వీరంగంతో రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు జనం. దీనిపై ఆగ్రహిస్తున్న మహిళా లోకం ఇళ్ల మధ్య వైన్ షాపులు ఉండరాదని అంటున్నారు. కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు మద్యంపై పోరు తలపెట్టారు. మద్యం దుకాణాలు అందుబాటులో ఉండడం వల్ల వినియోగం పెరగడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి మహిళా సంఘ నేత నిర్మలమ్మ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే నిర్మలమ్మ గారు. నమస్తే మేడం. చూసుకుంటున్నాం విజువల్స్. మహిళా సంఘాలు ఎప్పటి నుంచో మద్యం షాపులపై ఇలాంటి నినాదాలు అలాగే ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిస్తూనే ఉన్నారు. మరి దీనిపై ఎటువంటి డిమాండ్ కోరుకుంటున్నారు మీరు? మేడం, అసలు ఇవి స్టార్ట్ కాకముందు, పర్మిషన్ ఇవ్వకముందు నుంచి కూడా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేశాము మద్యాన్ని నియంత్రించండి అని చెప్పేసి. కానీ ఈ రోజు గవర్నమెంట్ మాత్రము దుర్మార్గంగా ఆదాయ వనరుల కోసము మద్యాన్ని ఇంకా పెంచి పోషించి ఇంకా షాపులు పెట్టింది. కర్నూలు జిల్లాలో దాదాపు 11 షాపులు, బార్ షాపులు పెట్టడం జరిగింది. నేషనల్ హైవే అని చెప్పేసి ఆ పేరుతోటి ఇప్పుడు మొత్తంగా రెసిడెన్షియల్ ఏరియాలకు వస్తా ఉన్నవి. కర్నూలు టౌన్ లో ముఖ్యంగా ఉక్కిరవాగు దగ్గర 2 షాపులు ఓపెన్ చేశారు. అసలు ఆ ప్రాంతాలు ఒక 11-12 కాలనీస్ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. అనేక మంది ఆడవాళ్ళు, పిల్లలు, అట్లాగే కాలేజీ అమ్మాయిలు, అందరూ స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఈ రోజు చాలా దారుణంగా పోవడానికే ఇబ్బందికరంగా అమ్మాయిలు పోతుంటే వేధింపులు, నడకనేది కష్టమైన పరిస్థితి. సాయంకాలం పనులు చేసుకుని వచ్చే వాళ్ళకి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున 14 ప్రాంతాల నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉవ్వెత్తున అక్కడికి రావడం జరిగింది. ఈ షాపులు ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. అదే కాదు, గోనెగండ్ల గ్రామంలో కూడా పెట్టారని చెప్పేసి ముస్లింస్ పెద్ద ఎత్తున 500-600 మంది ఈ రోజు ఎక్సైజ్ ఆఫీస్ చుట్టుముట్టారు. ఆ రకంగా అక్కడ అది ఇబ్బంది పర్మిషన్ చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ రకంగా అనేక రకాల ఆందోళనలు అన్ని ప్రాంతాల నుంచి వస్తా ఉన్నవి. కానీ ఈ రోజు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిలిచినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఒకవైపు మహిళల పైన హింస తగ్గిస్తామని చెప్పేసి, మహిళలను ఏదో దేవతలని చెప్పేసి మహిళలకు లక్షాధికారం చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ రోజు అదే మహిళలు హింసకు గురవుతున్నారు. తాగడం వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళ భర్తల ఆరోగ్యాలు పాడవుతున్నవి, అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో మాకు తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇప్పుడు కూడా వీటిని నియంత్రించాలని చెప్పేసి. రెసిడెన్షియల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తేయకుంటే మాత్రము మహిళా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాదు, ప్రజలంతా కూడా కూడగట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దిగొచ్చి రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్నవన్నీ ఎత్తారని చెప్పేసి, మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి, షాపులు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. అమ్మ, మీరు చెప్పండి. గత 2 నెలలుగా చూసుకుంటే మహిళల ఆందోళనలు ఈ మద్యం షాపుల మీద ఎక్కువైతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి 2 నెలలుగా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు, మాకు ఈ మద్యం షాపులు ఇళ్ల మధ్య వద్దు, దయచేసి వీటిని తగ్గించండి అని. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? మీరేం ఆలోచిస్తున్నారు ఈ విషయంపై? మీరేమనుకుంటున్నారు? ఈ రోజు ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం తప్ప మహిళల గురించి ఏ మాత్రం ఆలోచన లేదు. దానికోసమే 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడికినట్టుగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిన అన్ని ప్రజా సంఘాలు కలిసి. అయినా ఆయన చూస్తూ ఉన్నాడు. గతంలో చెప్పిన బెల్ట్ షాపులు మాత్రం వద్దని చెప్తాడు. బెల్ట్ షాపులు ఆయన 3 సంవత్సరాల క్రితమే సంతకం చేశాడు. మరి ఇప్పటికి బెల్ట్ షాపులు ఉన్నవి.
వాటి మీద బెల్ట్ షాపులు అంటే ఆయనకు తెలుసు ఇంకా బెల్ట్ షాపులతో సంతకం పెట్టినా కూడా బెల్ట్ షాపులు జరుగుతా ఉన్నాయనే విషయాన్ని. బెల్ట్ షాపులు ఒక్కటి చేయడం కష్టము, సాధ్యం కాదు. షాపులకు విపరీతంగా పర్మిషన్లు ఇచ్చి ఆ రకంగా బెల్ట్ షాపులు అనే వద్దు అనే పద్ధతిలో కాదు మేము చెప్తా ఉన్నాము. బెల్ట్ షాపులు రద్దు చేయాలా, అట్లాగే నియంత్రించాలా. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, ఆయన ఏదో అనుకుంటున్నాడు, కానీ మహిళలు మాత్రం ఉవ్వెత్తున లేస్తా ఉన్నారు. మహిళలు ఏదో అనుకుంటున్నాడు, రేపు వాళ్ళు తప్పకుండా వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఓటు రూపంలో తప్పకుండా వ్యక్తం చేస్తారు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన వెంటనే వీటిని నియంత్రించి రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి మొత్తం తీసేయాలని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పాలా, వాళ్ళ క్యాబినెట్ మొత్తం కూర్చొని ఆ రకంగా చెప్పాలా. క్యాబినెట్ ఆ రకంగా ఆలోచించుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు మొదట్లో పెట్టిన గచ్చే పడుతుంది. మహిళలే ఆయన అవుతారనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము. 2 నెలల కాలం అయింది, ఏవో మాట్లాడుతున్నాడు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. 2 నెలల కాలంలో కనీసము ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని చెప్పేసి ఆలోచించే తీరిక ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదంటే మరి ఆయనకు మహిళల పట్ల ఏమైనా శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మేము చెప్తామన్నాము, 2 నెలల కాలం అయింది, మహిళలు ఏదో అనుకోవచ్చులే, వాళ్ళు ఏం చేస్తారులే, చేసేసి ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారు. అది సమస్యనే కాదు. మహిళలు ఉవ్వెత్తున లేస్తున్నారు, ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా ఉవ్వెత్తునది అవుతుంది. ముందు మీకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది, మీ భర్త పట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ దిగిరావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ నిర్మలమ్మ గారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి మహిళా సంఘం నేత అలివేణి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. సో చూసుకుంటున్నాము, రోజుకు ఈ మద్యం దుకాణాల మీద మహిళలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా అవుతూనే ఉంది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం, ప్రభుత్వానికి ఈ రోజు ఆదాయ వనరుగా ఉన్నటువంటి మద్యాన్ని పెంచి పోషిస్తా ఉంది ప్రభుత్వం. ఓ పక్కనేమో ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు ఏదో చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప మద్యం వల్ల ఎంతమంది మామూలుగా యువకులు నాశనం అయిపోతున్నారు అనేది ఆలోచించట్లేదు. ఏదైనా సరే ఈ రోజు ఆదాయం కావాలి అని చెప్పేసి అలవాట్లేని వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు ఈ ప్రభుత్వం మద్యం షాపులని ఉసుగొలుపుతా ఉన్నారు. మేము కోరేది ఒకటే, యువత ఈ రోజు చెడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూడు అత్యాచారాలు అట్లాగే ఆత్మహత్యలు జరుగుతున్నాయనంటే అన్నిటికీ కూడా కారణం మద్యం. దీనికి సంబంధించి ఒకటే మేడం నేను చెప్తున్నది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో నియంత్రిస్తాం మద్యాన్ని, అలాగే బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడికి కూడా బెల్ట్ షాపులు కూడా తొలగించలేదు. అట్లాగే మద్యం షాపులన్నింటినీ కూడా నియంత్రించకపోగా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ రోజు ప్రజలు ఎక్కడికెక్కడ కూడా స్వచ్ఛందంగా మాకు ఈ షాపులు వద్దు, ఈ షాపుల వల్ల మా కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే ముందుకు వస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ రోజు పోలీసు వాళ్ళని పెట్టి అట్లాగే ఎక్సైజ్ వాళ్ళు కూడా ఆ మద్యం షాపులన్నింటినీ నియంత్రించకపోగా ఎక్కడ ప్లేసులు లేవు కాబట్టి అక్కడ పెడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఈ రోజు బడి, గుడి, చర్చి, మసీద్ అనే ప్రాంతాల దగ్గర పెట్టకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒక పక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఫోన్ చేయండి మాకు, మీరు ఫోన్ చేసి 24 గంటల్లో ఆ షాపును తొలగిస్తామని చెప్పేసి. 24 గంటల్లో కాదు కదా, అసలు కనీసం ఎక్సైజ్ మినిస్టర్ గారు ఫోన్ అసలు పనిచేయట్లేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మేడం. ఒకటి ఏదేమైనా కానీ నివాస ప్రాంతాల్లో కానీ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కూడా మద్యం షాపులు పెట్టకూడదు అనేది మా నినాదం మేడం. అయితే అలివేణి గారు, ఇప్పుడు ఈ కర్నూలు ఘటన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మేడం, ఉద్యమం ఇంకా ఉధృతం అవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉండడం వల్ల మా మానవ ప్రాణాలకు రక్షణ లేదు. ఈ రోజు మా పిల్లలు కాలేజీలోకి వస్తా ఉన్నారు, లేదంటే ఆ వివిధ ఆఫీసులలో పనిచేస్తా ఉన్నారు. ప్రతిరోజు నేనే వెళ్ళి పిలుచుకొచ్చుకోవాలంటే సాధ్యం కాదు. అందుకని తీసుకువస్తాం, ఇమీడియట్లీగా ఆ షాపులన్నింటినీ కూడా వేరే చోటికి మార్చాలి అనే దాంతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళకి తొలగించకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. వెళ్ళి కేసులు పెట్టినా కానీ కేసులను సైతం మేము చేయిస్తాం తప్ప ఆ షాపులను మాత్రం తొలగించే ఉంటారు, ఆగే ప్రసక్తే లేదు మేడం. రైట్, థ్యాంక్ యూ అలివేణి గారు. కర్నూలులో మద్యం దుకాణాలపై మహిళల ఆందోళన ఉధృతం అయింది. నగరంలో కల్లు మద్యం దుకాణాలపై దాడులకు దిగారు. ఓ మద్యం షాప్పై దాడి చేసిన మహిళలు ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. మందు సీసాలను పగలగొట్టి ఇళ్ల మధ్య దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించారు మహిళలు.
ఇళ్ల మధ్య మద్యం వైన్ షాపులు తాగుబోతుల వీరంగంతో రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు జనం. దీనిపై ఆగ్రహిస్తున్న మహిళా లోకం ఇళ్ల మధ్య వైన్ షాపులు ఉండరాదని అంటున్నారు. కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు మద్యంపై పోరు తలపెట్టారు. మద్యం దుకాణాలు అందుబాటులో ఉండడం వల్ల వినియోగం పెరగడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం కర్నూలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉన్నా కూడా మహిళల్లో మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. మద్యం షాపులు అనేవి ముఖ్యంగా ఇప్పుడు వీలైతే ఏవైతే ధ్వంసం చేసిన షాపులు ఉన్నాయి ఇవన్నీ కూడా బస్ స్టాండ్ కు అతి సమీపంలో ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని అప్పుడు పెద్ద ఎత్తున వీళ్ళు షాపు యజమానులు కూడా లోపల స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల మధ్యన మద్యం షాపులు పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కూడా వేశారు. దయచేసి ఇంటి యజమానులు ఏ ఒక్కరు కూడా మద్యం షాపులకు మీరు బాడిగకు ఇవ్వద్దండి, రెంట్కి ఇవ్వద్దండి అని పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కూడా పెట్టారు. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి కల్లూరులో అంటే హైవేకి కొంచెం లోపల పక్కకు వచ్చేసి బస్టాండ్ కి సమీపంలో ఖాళీ స్థలంలో ఇమ్మీడియట్ గా ఉన్నపలంగా ఈ షాపులు పెట్టి నిర్వహిస్తున్నారు. అయితే ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా తీవ్ర మందు బాబులతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తెగ హడావిడిగా ఉంటుంది. ఎవరైనా అటుగా పాదచారులు వెళ్లాలన్నా, మహిళలు వెళ్లాలన్నా, స్కూటర్లు వెళ్లాలన్నా, ఏ వాహనాలు వెళ్లాలన్నా మాత్రం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్డు పైనే మద్యం సేవించి చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ బస్టాండ్ నుంచి ఎవరైనా ఇళ్లకు వెళ్లాలంటే ఈ బ్యాక్ సైడ్ నుంచే మద్యం షాపుల ముందర నుంచే వెళ్లాల్సి ఉంది. బయట నుంచి వచ్చే బస్సులు కూడా ఈ మద్యం షాపుల వద్ద నుంచే వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ దిగి వాళ్ళ ఇళ్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వాటి ముందర నుంచి వెళ్లాలంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో అనేక సార్లు కూడా ఆ షాపు యజమానులకు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. కర్నూలులో మద్యం దుకాణాలపై మహిళల ఆందోళన ఉధృతం అయింది. నగరంలో కళ్ళు మద్యం దుకాణాలపై దాడులకు దిగారు మహిళలు. ఓ మద్యం షాప్పై దాడి చేసిన మహిళలు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. మందు సీసాలను పగలగొట్టారు. ఇళ్ల మధ్య దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహిస్తున్నారు మహిళలు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.